అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీలో వంగవీటి రాధాకు మరి ప్రయారిటీ తగ్గిందా? మహానాడు వేదిక మీద రాధా కనపడకపోవడానికి గల కారణాలేంటి? తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకమైనటువంటి వేదికపై మరి వంగవీటి రాధా హాజరు కాలేదా? ఆహ్వానం అందలేదా? మరి ఈ ప్రశ్నలకు జవాబులు లేవని చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ విజయంలో కాపులను ఐక్యం చేయటంలో 2024 ఎన్నికల్లో మరి వంగవీటి రాధా ఒక ఫైర్ బ్రాండ్గా మరి లోకేష్ బాబు పాదయాత్ర సమయంలో కానీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద అన్ని కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గ నేతలతోటి సమావేశంలో రాధా స్పీచ్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. వంగవీటి మోహన్ రంగ రాజకీయ వారసుడిగా రాజకీయ ఆరంగేటం చేసినటువంటి రాధా 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. అక్కడి నుంచి ప్రజారాజ్యం పార్టీలో చేరటం జరిగింది. అక్కడ మరి ఆయనకు ఓటమి చవిచూడటం జరిగింది. అక్కడి నుంచి మరి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకోవటం జరిగింది. అక్కడ కూడా ఆయనకు భంగపాటు తప్పలేదని చెప్పొచ్చు. తదనంతరం 2019 తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. అప్పుడు తెలుగుదేశం పార్టీలో గవర్నమెంట్ కనుక వస్తే ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారని, లేదా ఎంపీ పదవి ఇస్తారని, లేకపోతే దానికి సత్సమానమైనటువంటి నామినేటెడ్ పదవి ఇస్తారని చెప్పి మరి అప్పట్లోనే జోరుగా కొన్ని న్యూస్ ఛానల్స్, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఓదరగొట్టాయని కూడా తెలియజేసుకోవచ్చు. అప్పటి నుంచి వంగవీటి రాధాకు చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు ఫోన్ చేయటం, ఆయన హడావిడిగా మరి సచివాలయానికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలవటం, హడావిడి కార్యక్రమాలు తప్ప మరి దానిలో ఎలాంటి ప్రయోజనం రాలేదని కూడా తెలియజేసుకోవచ్చు. మరి రాధాకు ఎమ్మెల్సీ పదవి కేటాయించకపోవటం, నామినేటెడ్ పదవుల్లో ఆయనకు ప్రయారిటీ ఇవ్వకపోవటం, అదేవిధంగా ఆశాజనకంగా ఉన్నటువంటి పోస్టులు వస్తాయని చెప్పి మరి రాధా వరకు ఎదురు చూసినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలో ఆయనకి ఇప్పటి వరకు ఎలాంటి పదవి రాలా. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాపుల వైపు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారనే టాక్ అయితే వినిపిస్తూ ఉంది. కాపుల్లో మాసు లీడర్గా, ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి మరి రాధాను దగ్గర చేర్చుకునేందుకు కూడా వైసీపీ కొన్ని కుయుక్తులు పన్నుతుందని కూడా తెలియజేసుకోవచ్చు. ఇప్పటికే వైసీపీ అధిష్టానంలో ఉన్నటువంటి కొంతమంది లీడర్స్, అదేవిధంగా కొంతమంది నాయకులు మరి వంగవీటి రాధాకు టచ్లోకి వెళ్ళి ఆయనతోటి కూడా కొంత ఏకాంతంగా 2-3 సిట్టింగులు మాట్లాడినట్టు సమాచారం బయటకు తెలుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో రాధాను వైసీపీలో చేర్చేందుకు అక్కడ ఉన్నటువంటి వైసీపీ అధిష్టానం, ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఆయనకు సముచిత స్థానం కల్పించలేదు, ఆయనకంటూ ఎలాంటి నామినేటెడ్ పదవి కేటాయింపులు జరగల. సో కాపులకు కొంత ఎఫెక్టెడ్ అయ్యి ఉన్నటువంటి వైసీపీ మళ్ళీ కాపులను దగ్గరకు చేర్చుకొని మరి కాపు ఓటింగ్ పొందాలంటే మాస్ లీడర్ అయినటువంటి రాధా లాంటి ఒక మంచి లీడర్ కావాలి. సో ఆ వైపుగా ఎవరైతే ఎఫెక్టెడ్ అయి ఉన్నారో పర్సన్స్ తెలుగుదేశం పార్టీ నుంచి కాపు లీడర్స్, సో వారందరినీ ఐక్యం చేస్తూ వారందరికీ వైసీపీలో సముచిత స్థానం కల్పిస్తామని భరోసా కల్పిస్తూ వారితోటి కూడా మరి 2-3 సిట్టింగులతో మాట్లాడుతున్నట్టు సమాచారం తెలుస్తుంది. అన్నీ గనక సద్దుమణిగి అన్నీ గనక ఓకే అయితే త్వరలో మరి పెను మార్పులు జరుగుతాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. మరి రాధా వైసీపీలోకి వస్తారా, మరి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతారా అనేది మరికొన్ని రోజుల్లో సస్పెన్స్కు తెరపడనున్నట్టు సమాచారం.